మా సార్ వాళ్ళకి పిల్లి ఉందన్నమాట. ఆ పిల్లి బరికిన కాడ నుంచి మా సార్ వాళ్ళ కొడుకు పిల్లిలా కాడుస్తున్నాడంటే మ్యావ్ 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 అని చెప్పేసి ఆ డాక్టర్లు ఏమన్నారు, దానికి ప్యూరిఫై చేయాలా బ్లడ్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నువ్వు కూడా దీంట్లో సహాయం చేయాలన్నమాట. ఇది వేయమన్నారు. నేను హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తారనమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనకైతే ప్రాంక్ చేయమని అయితే పట్టిస్తున్నారనమాట. చూద్దాం. వరుస పెట్టి 3 ప్రాంకులు అయితే ఫ్లాప్ అయినాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మీరేనా? కూర్చో. సరిగా పడలే. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళం. ఏం పేరు? దుద్దు. ఐరన్ కి సంబంధించినటువన్నీ కన్స్ట్రక్షన్ వర్క్ లో పాల్గొట్టినట్టు ఉంటాయి కదా, అట్లాంటివి. సీట్ బెల్ట్ వేసుకో. సీట్ బెల్ట్ ఇది మోగుతుంటది. ఇట్లా కాదు, నాలక్క. అరే మంచిగా నాలకేసుకో. హలో, దాడుతుండే కాదకంటే టిఫిన్ అయిపోయిందా? లేనా చేయాలి. ఆపడం కోసం నేను సాయంత్రం పోదామని చెప్పింది. మంచి అవులే. ఏమన్నాడు మళ్ళా? ఇప్పుడే రమ్మన్నారు మళ్ళా. సాయంత్రం పోదాం అని ఉంటాను. నేను ఒక మంచి వస్తాము వచ్చి సాయంత్రమే మళ్ళీ సాయంత్రమే వచ్చింటే అయిపోయింది కదా. గడి ఫోన్ చేస్తున్నాడు. మంచి ఈయనకి ఏం కమిషన్ ఉందో? నేనే తీసుకుంటాను. ఇది నీకు తగిలిచ్చినందుకు నీ కాడ కొంచెం అడగడా? ఏమై చూడాలి. మళ్ళా మా దగ్గర తగిలిచ్చినందుకు మా దగ్గర అడుగుతాడు. సాయంత్రం ఒకటే బండి ఉంది నా దగ్గర. బండి పైన చూసుకో, నచ్చితే డీల్ మాట్లాడు. ఓకే అంటే తీసుకోవద్దంటే వద్దు, వచ్చి దింపేసి వెళ్ళిపోయింది. ఎంత అడుగుతాడు ఆయన కమిషన్? చూడాలా నా సామాన్ ఎంత ఉంది. ఇది ఉంటుంది ఒక 150-200 కిలోలు ఉంటుందేమో ఇనుప సామాన్. కేజీ 25 రూపాయలు ఉంది అన్న ఇనుప సామాన్. ఏం లేదు. అంతేనా? అంతే. 28 మనకే ఇస్తారు. మరి 50 రూపాయలు 60 రూపాయలు అన్నారు లేదన్న. మా తూకం 60-50 రూపాయలు తీసుకుంటామంటే మా తూకం కేజీకి 2 కిలోలు వస్తుంది. అట్లానా? ఏమంటే మీకు తెలియదు కరెక్ట్. అవులే, మీరు దాంట్లో గ్యాంబ్లింగ్ చేస్తారు. ఒక్కోసారి మంచి 50 రూపాయలు ఉంది కేజీ ఇట్లా చెప్తారు. కరెక్ట్ మాట చెప్తే ఎవరు అమ్మాడనా. అందుకే మీరు మోసం చేస్తారన్నమాట. ఇది వ్యాపారం. ఏమంటే తూకం మందాసుకే తీసుకుంటాం అంతే. ఓకే ఓకే, ఇక మొదలెడదామా? ఇప్పుడు ఏం జరిగిందంటే మా సార్ వాళ్ళకి పిల్లి ఉందన్నమాట. ఆ పిల్లి బరికిన కాడ నుంచి మా సార్ వాళ్ళ కొడుకు పిల్లిలా కాడుస్తున్నాడంటే అదేదో అదేదో అంటారు కదా, అది కొరికితే దానిలోకి అవుతారు అని చెప్పేసి దానికి కుక్క కొరికిందంట పిల్లికి. ఆ పిల్లి కుక్కలా కడుస్తుందంట. అంటది కదా. ఎట్లా అది కుక్క ఎట్లా అడుగుతుంది? అది ఏమో రాత్రి పూట చూస్తే ఎట్లా? అది చెప్పు. అది అది ఎట్లా?
ఓ ఓ అని వచ్చుతాయి ఇవి. పెద్దగా అరుస్తా చూడు, ఆకాశంకి వెళ్ళి చూసి. ఈ నమాజ్ వస్తాం చూడు 1 గంటకి అప్పుడు వీళ్ళు చేస్తాయి కుక్కలు. అది ఆ కుక్క పిల్లికి గడిచింది. పిల్లి మా సార్ వాళ్ళ కొడుకుకి గడిచింది అనమాట. ఆ పిల్లోడు పిల్లిలక అరుస్తున్నాడు మ్యావ్ 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 అని చెప్పేసి. సార్ బాగా బాధపడుతున్నాడు, ఏంద్రా ఇట్లా అయిపోయా అని చెప్పేసి. ఆ డాక్టర్లు ఏమన్నారు, దాంట్లో వ్యాధి లక్షణాలు ముదిరిపోయినాయి, దానికి ప్యూరిఫై చేయాలా బ్లడ్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. దానికోసం అని చెప్పేసి సహకారం అని చెప్పేసి మాట్లాడినారు. సహకారం అంటే ఏం చెప్పు? సహాయం. ఇప్పుడు మనిషికి సాటి మనిషికి సాయం చేయాలనా లేదా? చేయాలి కదా. నీ లెక్క మంచి మనుషులే కావాలా మాకి. నువ్వు కూడా దీంట్లో సహాయం చేయాలన్నమాట. చెప్తారు సార్ వాళ్ళు. అది నీదేదో ఉంటాయి కదా అని. అదేంటిదిరా అది? అదే బ్లడ్ లో కలుపుతారని చెప్పేసి అన్నారు. అది ఇచ్చినారు, ఇది వేయమన్నారు. నేను కాదు, నీకు సాయం చేస్తున్నా కదా. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఏంది కాలు మొక్కుతా సాయం చేస్తా అన్నావు కదా. కాదు వేరే మంచిగా చేస్తానా. వేరే వాళ్ళ మా అమ్మ చాసి చెప్తున్నా సరిగ్గా కూర్చో. మళ్ళా అన్న వద్దు నాన్న డోర్ వేరే మంచిది తీస్తా అన్నావు, కూర్చో. డోర్ చేయాలని కాలు మొక్కుతానా. నీ కాలు మొక్కుతా అవేగో మంచిగా చేస్తానా. నేను తెస్తా మా అమ్మ చాసి ఆడికే పోదాము. నేను తెస్తాను నేను. అన్నా నువ్వు కాదు దింపేసా ఆడికే పోదాం అన్నా. డోల్ ఆడికే పోదాం అన్నా. అన్నా డోల్ తీయనా మళ్ళా ఆడికే పోదాం అంటే పోదాం. నువ్వు ఎక్కి ఒక మనిషి కావాలా. నీ లెక్క తోడు ఉంటే బ్లడ్ తీయాలన్నమాట. తీసిస్తాను ఆ మంచిని ఎక్కిస్తాను. మా అమ్మ సారీ నువ్వు డోర్ తీ. నువ్వు ఫోన్ చేసి మాట చేస్తాను. ఆడికే పిలుచుతాను, నేను పిలుచుతాను. చౌరస్తా పోదాం. నేను పిలుచుతాను ఫోన్ చేసి. ఆడిస్తా నేను ఫోన్ చేసి మీకు పిలుచుతాను. ఆడిస్తా నేను పిలిచిస్తాను నేను పిలిచిస్తాను చౌరస్తా గారికి రాని మా మంచికి మంటి రాడు వారు. ఆడికి పోదాము. నేనేం చెప్తున్నాను, చౌరస్తా గారికి రాని మీకు పిలిచిస్తాను. నువ్వు ఫోన్ నేను పిలుచుతాను. వద్దు పిలిచు అన్నా. నేను ఇస్తాను చౌరస్తా గారికి రాని నేను పిలుచుతాను. పోదాం, ఆడికే పోదాం. చక్కగా కూర్చో. నువ్వు ఎక్కిస్తావు కదా. నేను ఎక్కిస్తాను. స్పీకర్ పెట్టు. हेलो చెప్పు. जा चौरस्ते को आना था, या सामान लिया मैं. తెలుగులో మాట్లాడు. सामान लिया. ये पुराना सामान लिया, जरा आना था जल्दी ऑटो डालने को. नहीं जरा अर्जेंट काम है, आना था जरा. हो आनंद इसके लिए चौरस्ते के नहीं आना था आरू मैं. नहीं जल्दी जरा खुद में 5 मिनट में मेरा से आना था. सही बोल रहा हूँ मैं. सही नहीं 5 मिनट में आना था मेरा से. सही कसम से. और जरा सामान जल्दी आना था. आना था जल्दी चौरस्ते में. नहीं 5 मिनट में आना था. 5 मिनट में मेरे पास आना था सामान डालने को. जरा सामान लो चौरस्ते को आना था मेरा से. सही हाँ जल्दी आना था. ये बाथरूम नहीं, ये बाथरूम दोड्डा नहीं चौरस्ते के पास.
ఆయకో దొడ్డే అందరు గల్లీగానే మళ్ళా నువ్వు ఆడికొచ్చి ప్లాన్ చేంజ్ చేయవు కదా. కావాలంటే నా ఫోన్ పెట్టుకుందా పెట్టుకో. ఇంత మాట ఇచ్చినా లేనా ఆయనకి ఏమన్నా ఇయ్యాలా డబ్బులు? ఏం లేదు, సామాన్ ఉంది అని తీసుకుపోనా అంతే. అంతేనా? ఒకసారి మా పాస్ మాట్లాడతా. అంతే గోవు, నా ఫోన్ ఇచ్చిన. సరే అవులే, కరెక్టే చెప్తున్నాను అనుకోండి. కరెక్టే. మాకి సార్ చెప్పితే సార్కి నుంచి మనం చెప్తాం అన్నమాట. అట్లా మళ్ళీ దీంట్లో గేమ్ ఆడి మళ్ళీ దీంట్లో నువ్వు నన్ను ఆడ పట్టుకొని కొడితే నా ఫోన్ ఇచ్చిన ఆయన పట్టుకొని కొడితే అంటున్నా. నేను నీకోసం మంచిగా పిలిచినావు ఇచ్చినావు. మళ్ళీ నువ్వు ఎక్కడ దాకా విన్నావు నువ్వు? అదేంటిదిరా అది? ఆరవి ఉన్నామా మంచిగా సామాన్ పని ఆరవి. నువ్వు డోర్ తీసినావు అనుకో, ఆరవి తీసుకుని వస్తా. నా ఫోన్ పెట్టుకో కావాలంటే. ఒక్క నిమిషం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అది పిల్లోనికి పిల్లి గడిచింది, పిల్లి లెక్క అయిపోయినాడు అని చెప్తారు కదా సార్. ఒక మనిషి దొరికినాడు, వాళ్ళ ఫ్రెండ్ని పట్టిస్తా అంటున్నాడు సార్. మాట్లాడు. హలో సార్. మాట్లాడు. హలో సార్ అని అవి ఒక మంచిగా పిలిచినా నేను. ఆయన చెప్పేది వినాయా? హలో సార్ చెప్పండి సార్. హలో చెప్పండి సార్. వాయిస్ వస్తుందా సార్? మీరు ఏం లేదు సార్, మీరు తీసుకురమ్మంటున్నారా లేదా? ఏమేమని అడిగిపోయినాక ప్లాన్ చేంజ్ చేస్తాడా? నా ఫోన్ ఇచ్చినా అనుకో నీకు. ఉండా కదా ఉపయోగ మంచి ఉంది. లే ఉపయోగం మంచిగా పిలుచుతాను సార్. వద్దా సార్? అట్టయితే చాలు సార్. ఉండు చాలు ఉండు సార్. అభ్యోగం మంచిగా పిలిచినా లేనా? అభ్యోగం మంచి ఉన్నా మా అంగట్ మా అనేది ఇది కాదు సార్. ఇక్కడ జనాలు లేని చోట తీసుకొని పోవాలా సార్? చాలు అభ్యోగం మంచి ఉన్నా సార్ నాది. ఇది మనదే అంగటి ఇది. అలా సార్ నా అంగటి ఉంది సార్. ఇది అభ్యోగం మంచి పిలుస్తాము. ఎవరు? అక్కడనే మా షాప్. ఉండు అలా సైడ్ తీసుకుని ఉండు. కొంచెం ఒక మంచి పిలుచుదా. నేను ఇస్తాను. నా ఫోన్ ఉంది పెట్టుకోను సార్. సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇస్తాను సార్. ఫ్రెండ్ ఓడికి చెప్పను. నేను ఉంటాను. కాల్ పని నేను ఉంటాను. చెప్పాడు. చెప్పు. మా మంచి అబ్బాయి వచ్చినాడు వారే. ఇది నేను చూడలే. సరిగ్గా ఉండు. ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ నువ్వు ఇది చెయ్యాలి. అది ఏమైతుంది అంటే రియాక్షన్ అవుతుంది. కిందకు పనుకుతాను నేను వేస్తాను. ఈడ వద్దా? వద్దులేనా, కిందకు పనుకుతాను నేను వేస్తే. చచ్చిపోతారా? చచ్చిపోరు. షాక్ కొడుతుంది. షాక్ అంతే. అట్లా కింద పోయాను మళ్ళీ. ఈడే ఉండని కింద పనుకుతాను నేను. పాస్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా ఈడే పోసుకుంటావు అన్నమాట. నువ్వు కింద వేసుకుంటాను నేను. అమ్మ చాసినది. నువ్వు కింద వేసుకుంటాను. పనుకుతాను. ఇట్లానే చెట్టు తీస్తాను. చెట్టు వద్దు. ఆడయాలా అది ఈడ పిర్రలకి. నువ్వే నేను వేసేస్తానులే. నువ్వు డోర్ తీసే లోపల ఉరికితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అలా నేను ఉడుకో. నా చెట్టు పట్టుకొస్తా. చెట్టు పట్టుకో. మళ్ళీ నువ్వు పట్టుకుంటే ఎట్లా? పాడిపోను అని చెప్తాను. నువ్వు ఇంత మందికి చాలా మందికి సాయం చేసినావంట కదా. నేను ఇస్తాను నీకు కావాలంటే ఇస్తాను. సాయం చేసినావా లేదా? నేను సాయం చేస్తాను చెప్తున్నాను. చేస్తాను. నాకేను ఏడయాలా ఇది యాడేస్తే మంచిది. నీ ఇష్టం. నేను ఏడ కింద పట్టుకుతాను. వేసాయి తలలో కూర్చితే వద్దులేనా వేసాయి అంటే వేసాయి ఏం కాదు. సరే అని ఓకే. కళ్ళు మూసుకో. లే నువ్వు కింద కళ్ళు మూసుకో.
అన్నా వేసలేనా ఏం కాదులే వేసలేనా కళ్ళు అన్న ఏం కాదులే వేసాయి కళ్ళు మూసుకో నువ్వు వేసాయి నువ్వు కళ్ళు మూసుకో నువ్వు ఒకసారి. వేసాయి నువ్వు డౌట్ తీయనా కాదు కళ్ళు మూసుకొని చెప్తా డౌట్ తీయనా నువ్వు వేసాయి ఫోన్లు మంచిగా వచ్చిన వానికి పోయి అంటే కొన్నావు నీకేయాలనా ఏ మంచిగా అని చెప్తున్నాను ఎవరికి? మా మంచిగా నీ పిలుచుతా అని చెప్తున్నాను నీకేయాలా? అన్నా నీ కాళ్ళు మొక్కుతున్నా అన్నా నేనే దొరికినానా అన్నా నేనే దొరికినానా పొద్దుగాల నేనే దొరికినానా మీకు ఎందుకు రాబాయి దొరికినావు కానీ చక్కగా కూర్చో. అన్నా నువ్వు డోటి అయ్యి అని చెప్తున్నాను నీకు వద్దు వెయ్యను నే వేసలే అన్నా ఏ వద్దు లే, లే, ఏ వద్దు. ఎయ్య. ఇంకా ఎయ్యనన్నాక. నేనే వేసుకోతాను నేను గుద్ద పాలాలేవు. నేనే వేసుకోతాను నేను గుద్ద పాలాలేవు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నువ్వు డోటి అని చెప్తున్నాను సరే కూర్చో సరే కూర్చో నువ్వు డోలై వద్దు ఏయ్ అన్నా నువ్వు డోలై అయిపోయింది చెప్తున్నా. నువ్వు డోలై నువ్వు డోల్ తీయనా అంతే నేను చెప్తున్నాను చౌరస్తా కాడ దిగేంత వరకు రాదు అది. చౌరస్తాలో నువ్వు డోల్ దింపేస్తా. తీయనా దింపుతా అన్నాక వినాలా. ఏయ్ నువ్వు డోల్ తీయనా ఇరుగు. నువ్వు అయ్యి అంటే వేగున్నా లే, వద్దులే. నా ఫోన్లో వచ్చినాయన సరే సరే ఆగు ఇటు చూడు ఆయన ఎవరు ఎక్కిచ్చిన పర్సన్ ఏ మంచిగా ఫోన్ చేస్తాను ఎక్కిచ్చిన పర్సన్ ఎవరు ఏ మంచి ఇటు చూడు ఇదల్లా తిప్పేసినావు. నువ్వు డోల్ తీయనా ఏ ఇటు చూడు అన్నా, ఏం పేరు నీ పేరు ఏయ్! నన్ను డోల్ ఇది తీయనా పోతే- అరే, అరే, అరే. నువ్వు లేకుంటే అయిపోయానా నేను పోతాను ఒక లాగో మాట కిందగా విను, పనుకుతాను ఒక మాట విను. నీ పేరేంది దుద్దు నా పేరు అసలు పేరేంది దుద్దు అనా నా తీయ ఆగు దో ఇటు చూడు దుద్దు నేను ఎక్కించిన పర్సన్ రాదు అది డోల్ తీయనా తిక్కనానికి రాదు ఇటు చూడు అది రాదు. నిన్ను ఎక్కించుకున్న చోట దింపేస్తా. నువ్వు వద్దు ఎవ్వరు వద్దు. ఇది ఒక తమాషా వీడియో. అలా నువ్వు వేసే అంటే వేసేం కాదు బాధ నాకు ఉండు ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నారు ఒక్క నిమిషం ఇటు చూడు చూడు మా మంచి వచ్చినారు వద్దులే ఉండు, వద్దు ఇటు చూడు. हेलो चांद के दुकान के बाजू गली में आना था तेरो ఆడికే పోదాము ఆడే ఉండమని ఆడే ఉండమని చెప్పు ఆడే ఉండమని चांद के बाजू गली में आना था ఆడికి పోదాము ఆడకనే పోదాం. చౌరస్తాకి పోదాం. चौरस्ते को जा रहे తట్టుకరా నువ్వు వేసామంటే వేసేం వద్దు కాదు వద్దు ఏదొద్దు. ఇది ఒక తమాషా వీడియో. నేను ఫోన్ చేస్తున్నావు వే మంచిగా ఎవరు ఎక్కిచ్చిన పర్సన్ గా చెయ్యి. వేరే మంచిగా నేను చేస్తాను అని చెప్తాను సరే ఎక్కి మాట్లా. నువ్వు ఇంకా టెన్షన్ లో ఉన్నావు. నేను- టెన్షన్ పడద్దు. టెన్షన్ నిన్నే हेलो స్పీకర్ क्या ఆన్ बे नु सीन डालता हूं बोटे ना స్పీకర్ ఆన్ చేసి ఇట్లా పోవాలా सीन डालता हूं बोको बोटे मैं दूसरे आदमी को बुलाता हूं बोल को भाई ఇట్లా పోవాలా हाँ ये आदमी अब तुम कार में ले गया देखो ये आदमी मैं दूसरे आदमी को लाता हूँ बोको बोलूंगा मैं हाँ స్పీకర్ ఆన్ చేయి. मैं दूसरे आदमी को लेकर आता हूँ उसको डालो सही बोलो ये आदमी కాదు ఈయన సాయం చేస్తాను నా దగ్గర చాలా మనుషులు ఉన్నారు. मैं बुलाता हूँ बोल रहा हूँ भाई वहीं తెలుగులో మాట్లాడు. तेलुगु नाकी राదు नहीं ఇంతసేపు మాట్లాడితే हेलो मैं आदमी को मैं बुलाता हूँ बोल रहा हूँ भाई वहीं जरा बोलो जी तुम्हें ఏంది ఇంజక్షన్ వద్దా भाई भाई नको लो भाई माल मेरे को दूसरे ने गए दूसरे आदमी को बुला के लेकर आता हूँ मैं अना दिंपल है ना नहीं बोलता अरे लाख खोलो बोलो भाई नहीं बोल डालो ये मजाक बोल को भाई बोलो भाई नको लो भाई लाख खोलो बोलो भाई मैं दूसरे आदमी को बुलाता हूँ भाई भाई क्या मजाक बोल को बोलो भाई भाई लाख खोलो बोलो भाई लाख खोलो बोलो नहीं हम देखो बोल डालो मजाक ये करे नको लाख खोलो बोलो मजाक बोको उनको समझाओ भाई उनको समझाओ. मैं बोल रहा हूँ तो नहीं समझ रही हूँ तुम्हें समझा. बस हो गया प्रैंक हो गया. हेलो खोलो खोलो नहीं मैं क्या बोल रहा हूँ होने का मेरे को डालो भाई बोल रहा हूँ मैं क्या भी नहीं दूसरे आदमी को लेकर आता हूँ बोल रहा हूँ मैं नको भाई नको लो भाई मेरे को ये भाई मेरे को लाख बोलो भाई मैं तुम्हारे पवा बोलता हूँ भाई भाई कैमरा कहाँ है बोलो. कैमरा कहाँ है नहीं इधर कैमरा देखो क्या है कहीं का है नहीं नको लो भाई लाख खोलो बोलो भाई लाख खोलो बोलो भाई तुम्हारे पवा बोलते बोलो तो समझे भाई जरा बोलो भाई तुम्हें सही बात हो. చూడు
बे ना मजाक बे मेरे को नून रोना आ रहा बे बोलो बात सुनो बे नहीं मैं क्या नहीं करता बे लाख को लोगों को बोलो बोल तो मैं वहाँ कुछ जा रहा हूँ तो अगर ले लेके जाना था तो मैं घसीट लेके जाता था क्या बोले? डालने वाला था डाल डालता था मैं तुम्हें क्या बोला मेरे को दालो वो ही बोला बोले मैं डाला मैं आपको उनको दालो में वो ही बोला मैं डाला क्या नहीं डालता भाई मजाक है हंसी मजाक ठहरो मेरे वीडियो दिखाता हूँ तुम्हारे हाँ दिखा दो भैया नको लो बे लाख को लोगों को बोलो बे मैं चल जाता लो बे क्या नहीं करता भाई हाँ बे नको लो बे मैं यहाँ से चल जाती लो बे मैं ये कौन है पकड़ो हेलो दे बे को कोड़ा चोरा लो बोले बे यहाँ से चल और तुम्हें मैं क्या कर रहा हूँ देखो तुम्हें चलो भाई आपको मैं स्विन डालो वो गई ओबलिया में मैं ओबलिया ने ओबलिया पूछो भाई ओबले नहीं डालता मैं ये देखो देखिए चलो भाई। क्या कर रहा हूँ मैं हाँ चलो भाई हाँ चुपके हमारे आदमी को बुलाया एक दिन को बुलाया जरूरत नहीं वो नको बोल डालो हमें चलेंगे ఓకే ఇది ఒక ఇప్పుడు आदमी फोन कर रहा తట్టుకోవాలి हेलो ओ नहीं नकोला बोलो नको 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 कहते आदमी इधर नको बोला देखो तुम क्या आता है ऐसा करे कोई ये यूट्यूब में इंस्टाग्राम में हमें हंसी मजाक के वीडियो बनाते रहते తెలుగులో మాట్లాడదాం ఇది ఛానల్ తెలుగుది ఓకే ఇది కేవలం నవ్వుకోనికి మాత్రమే నేను भी नकुतर आना बिम लेट से तुमको भी नकुतर आना बिम लेट से तुमको కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా సరే కాదు ఇప్పుడు గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కడం మంచి పద్ధతి ఇప్పుడు నేను ఎవరో తెలియదు ఏందో తెలియదు ఎక్కిచ్చేసినారు ఒక మనిషికి ఒక మనిషి తోడుతో రావాలా ఇప్పుడు నువ్వుతో పాటు ఇంకొక మనిషి ఉండింటే నీకు సపోర్టే ఉంటది కదా అట్లా అని చెప్పేసి గుర్తు తెలియని వాళ్ళ బండ్లు కూడా ఎక్కకూడదు ఇట్లాంటి దాంట్లో చిక్కుకోకూడదు అని చెప్పేసి మెసేజ్ ఇస్తుంటాం అన్నమాట మేము బండి ఉంది నాది యాది పక్కన బండి ఉంది ఇంపసామంది ఆడ దింపొద్దా ఆడ వద్దులే ఇటు యూటర్న్ తిప్పాలనా సరే ఆయనతో ఆయన వెళ్ళిపోయినాడా వెళ్ళిపోయాను అవి మంచిగా సరే నువ్వు ఏమన్నది ఇదే ఊగే పెట్టుకున్నారా దీంట్లో శానిటైజర్ మంచిగా దీంట్లో పెట్టి 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 ఇట్లా అయింది అది అంతే ఇప్పుడు నువ్వు టెన్షన్ తీసుకోవడం చేస్తావంటే అక్కడ 10 మంది 20 మంది చేస్తారు నా నంబర్ పట్టుకోను ఆయనతో చెప్పి ఎవరు నిన్ను ఎక్కించినాడా ఆయనతో చెప్పి సరా నేను వచ్చి తీసుకొని పోతా మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేయాలి అర్ధ గంటలో అయిపోతుంది ఇప్పుడు నిన్ను తీసుకొని పోయినానా నేను ఎట్లా తీసుకుపోయినాను అట్లానే వాళ్ళకి కూడా అట్లే తీసుకొని పోతాను నువ్వు ఆయనకు వస్తే ఆయన పేరు షన్నునా ఏంది నిన్ను ఎక్కించిన పర్సన్ పేరేంది నిన్ను ఎక్కించిన పర్సన్ పేరేంది పేరు తెలియదు ఏమంటే కిలోస్ నాగే అంతే మంచి ఓకే అన్నా ఇది కేవలం నవ్వుకోనిక మాత్రమే నువ్వేం టెన్షన్ పడొద్దు నిన్ను ఎక్కించుకునే చూడనే దింపేస్తానంటే అవతల దింపమన్నావు నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు చెప్తాను తర్వాత చెప్తాను మంచి దొరికితే చెప్తాను మంచి దొరికితే కాదు నువ్వు నిన్ను ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళకి చెప్పు వాళ్ళకి నేను చెప్తాను చూసి చెప్పాలా కెమెరాకి వెళ్ళి గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి గుర్తు చేయని బండికి ఎత్తుకోవద్దు ఇట్లానా గుర్తు చేయకు బండికి ఎత్తుకూడదు బండిలో ఎక్కకూడదు బండిలో మా బండిలో ఉంటేనే ఎక్కాలా వేరే బండిలో ఉంటే ఎత్తుకోకూడదు టాక్సీ బస్సులోనే ఉండండి ఆటోలోనే ఈ వీడియోకి లెక్ చేయండి కాల్లో గిల్లో పోగొండి ఈ వీడియోకి లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఊరికి ఐ లవ్ యూ. చెప్పండి. అన్నా ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది, ఓకే కదా? ఏం కాదులేనా. నీకు వీళ్ళ తరపు నుంచి వీళ్ళు గిఫ్ట్లు పంపిస్తుంటారు అన్న. ఒక చిన్న గిఫ్ట్ మా తరపు నుంచి పెట్టుకో. నీ వాళ్ళు మళ్ళీ బాధపడతారు. చిన్న ఇప్పుడు నువ్వు ఇంతసేపు ఇక్కడ తిరిగినావు కదా, నీ టైం వేస్ట్ అయింది కదా. ముందులా తిరుగుతాను. సరే సరే, మా మంచి చచ్చిపోతున్నాడు ఈ మంచికి. మీకు ఇంత చేస్తే మీకు ఇంత వస్తాయి డబ్బులు వస్తాయి రావా? మాకు ఫేమస్ అవుతుంటాం. అయినా మాకు ఎడిటింగ్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు ఉంటాయి. బండి ఆడ పెట్టి వచ్చేసిన నేను. ఎట్లా వచ్చినావు? ఎట్లా వచ్చినావు? ఈ మంచి ఇచ్చి పెట్టాను పోయినాడు నాకు. ఎక్కించుకున్నాడా వచ్చి? ఈ బండి నాదే. ఓకే, నేను టెన్షన్ లేదు కదా. ఏం లేదు, నా టెన్షన్ అయిపోయింటాను. డోర్ తీయకుండా ఇది తీయకుండా అది రగొడుతుండే కొంచెం ఉండింటే గుంజలు గుంజుతున్నావు. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్.